హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ MymomsPride. ఈరోజు భారత శిఖరాగ్ర భాగంలో ఉన్న లడక్ గురించి మా ప్రియమైన ఫ్రెండ్ రాధా చెప్పే విశేషాలు వింటూ లడఖ్లో స్టేపుల్ ఫుడ్ అయిన మోమోస్ చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నా మోస్ట్ అండ్ గ్రేట్ అడ్వెంచరస్ ట్రిప్ ఆఫ్ మై లైఫ్ లే-లదాఖ్ శ్రీనగర్ ట్రిప్ గురించి MymomsPride యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. విమెన్ ఆన్ వాండర్ లస్ట్ అనే గ్రూప్ ద్వారా పరిచయమైన ఫ్రెండ్స్ కలిసి ప్లాన్ చేసుకొని 2016 మేలో ఈ ట్రిప్కి వెళ్ళాము. బేసికలీ ట్రావెలింగ్ ఈజ్ మై ప్యాషన్. సో వెన్ ఐ థాట్ ఆఫ్ లే-లదాఖ్, then I remembered my friends who came along with me to Gujarat trip, which is conducted by WOW Club, that is Women on Wanderlust. సో మేమందరం కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేశాము. అది లే-లదాఖ్ ట్రిప్. లే-లదాఖ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అండ్ సరీన్ అన్డిస్టర్బ్డ్ కింగ్డమ్ ఆఫ్ నేచర్ అని చెప్పచ్చు. రియల్లీ ఇట్స్ అన్ అడ్వెంచరస్ ట్రిప్ ఆఫ్ మై లైఫ్. ఫస్ట్ లే ఎయిర్పోర్ట్లో దిగగానే మాకు చాలా జాగ్రత్తలు చెప్పారు, ఎందుకంటే చాలా హై ఆల్టిట్యూడ్స్లో వెళ్తున్నారు. ఆ క్లైమేట్కి అక్లైమటైజ్ అవ్వడానికి మాకు ఒక మెడిసిన్ కూడా ఇచ్చారు, ఎందుకంటే అక్కడ చాలామందికి నాసియా, వామిటింగ్స్ అన్నీ అవుతాయి. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి, ఎయిర్ ప్రెషర్ కూడా తక్కువ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది. సో అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. సో లేలో మేము ల్యాండ్ అయిన తర్వాత కొన్ని ప్లేసెస్ విజిట్ చేశాము. ఫస్ట్ది గురుద్వారా పతాన్ సాహెబ్ అనే ప్లేస్. సో మనందరికీ తెలిసిందే, గురుద్వారాస్లో అందరికీ పూర్ ఫీడింగ్ అది చాలా బాగా చేస్తారు. ఇట్ వాజ్ వెరీ ఇంప్రెసివ్. తర్వాత ఆన్ ద వే మ్యాగ్నెటిక్ హిల్ చూసాము. మ్యాగ్నెటిక్ హిల్ అంటే యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎ మ్యాగ్నెటిక్ హిల్. దీని లేఅవుట్ ఏరియా, సరౌండింగ్ స్లోప్స్ అవన్నీ కలిపి ఒక ఆప్టికల్ ఇల్యూషన్ ఆఫ్ ఏ హిల్ని మనకి క్రియేట్ చేస్తాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఆబ్జెక్ట్స్, కార్స్ అవన్నీ హిల్ రోడ్ మీద వెళ్ళేవన్నీ రోల్ అవుతూ కింద డౌన్ హిల్కి పడిపోతున్నట్టుగా కనిపిస్తాయి. సో అందుకే దానికి మ్యాగ్నెటిక్ హిల్ అని పేరు పెట్టారు. దాని తర్వాత అది క్రాస్ అవ్వగానే 2 రివర్స్ కలిసే ప్లేస్ కనిపిస్తుంది. దాన్ని కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ జాన్స్కార్ రివర్ అండ్ ఇండస్ రివర్ అని చెప్తారు. అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దెన్ ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్లేస్ టు విజిట్. తర్వాత ఒక స్టాక్ ప్యాలెస్ మ్యూజియం ఉంటుంది, అది కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంది. వీ ఆల్ ఎంజాయ్డ్ ఎ లాట్. తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్ అండ్ వెరీ ఫేమస్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే హాల్ ఆఫ్ ఫేమ్. అది వార్ మెమోరియల్ మ్యూజియం. అంటే ఇప్పుడు అది మెయిన్గా లదాఖ్ దగ్గర మన సోల్జర్స్, ఈ ఆర్మీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆర్మీ మ్యూజియంలో వెపన్స్, తర్వాత హిస్టరీ, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అది చూస్తే చాలా ప్రౌడ్గా అనిపించింది, చాలా పెట్రియాటిక్గా అనిపించింది. వెళ్ళే ముందే మేము ప్లాన్ చేసుకుని అందరం ఒక డ్రెస్ కోడ్ వేసుకుని అక్కడ ఫ్లాగ్ హాయిస్టింగ్గా ఆ కలర్స్ అన్నీ వేసుకుని ఉన్నాం. సో అక్కడ ఉన్న ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు మమ్మల్ని చూసి, మా ఎంతూసియాజం చూసి. హాల్ ఆఫ్ ఫేమ్ చూసిన తర్వాత కొన్ని బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్ చూసాము. అందులో ఒకటి ఆల్చి మొనాస్ట్రీ, ఇంకొకటి శాంతి స్తూప. శాంతి స్తూప ఎంత బాగుందంటే అక్కడ కూర్చున్నాక నిజంగా మేమందరం మెడిటేషన్ మోడ్లోకి వెళ్ళిపోయాము. అంత బ్యూటిఫుల్గా సెరేన్గా అనిపించింది. సో ఇవి 2 హైలైట్స్. అక్కడతో అది అయిపోయిన తర్వాత లే నుంచి లదాఖ్ జర్నీ. ఆ లదాఖ్ జర్నీలో ఫస్ట్ హై ఆల్టిట్యూడ్స్కి వెళ్తాం. కర్దుంగా పాస్ అంటారు. ఇది పెద్ద మౌంటైన్ రేంజ్, ఎలివేటెడ్ ఆన్ 5369 meters ఫ్రమ్ సీ లెవెల్ అనమాట. ఇది కనెక్ట్ చేస్తుంది మనకి ఇండస్ రివర్ వ్యాలీతో. ఈ ప్లేస్లో అన్ని మెలికల్గా ఉండే రోడ్లో చుట్టూ ఇటు అటు కూడా ఐస్ ఉంది. అసలు మ్యాడ్ అయిపోయాం మేమంతా చూసి. వద్దంటే ఉంటే కూడా మా వ్యాన్స్ ఆపేసి మేము ఆ సీలో కూర్చుని ఆ ఐస్తో చిన్నపిల్లల్లాగా ఆడుకున్నాము. దట్ వాజ్ రియల్లీ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వచ్చేసి ఆ కర్దుంగా పాస్ నుంచి నూబ్రా వ్యాలీ రీచ్ అయ్యాం. నూబ్రా వ్యాలీలో ఆ క్యామెల్స్, తర్వాత ఆ మౌంటైన్స్ ఎట్లా ఉన్నాయంటే మనకి బ్లాక్ ఫారెస్ట్ కేక్ చూసినట్టుగా ఉంది. వైట్ స్నో, మధ్యలో బ్రౌన్ కలర్ మౌంటైన్స్. ఇట్ వాజ్ రియలీ ఫంటాస్టిక్, ఫ్యాబ్యులస్.
తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ నూబ్రా వ్యాలీ దగ్గర అంతా కూడా మనకి ఏ నెట్వర్క్స్ పనిచేయవు, మొబైల్ నెట్వర్క్స్, ఓన్లీ బిఎస్ఎన్ఎల్ వర్క్ చేస్తుంది. అది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మన కనెక్టివిటీ ఏం ఉండదు కాబట్టి మన మైండ్ థరోగా నేచర్ మీదే ఉంటుంది. అక్కడ ఏం చూస్తున్నాము, ఏం ఎంజాయ్ చేస్తున్నాము అన్న దాంట్లో టోటలీ వీఆర్ ఆల్ వెరీ ఎంతూసియాస్టిక్ వాండరర్స్. సో ఆ కంపెనీ కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను. తర్వాత నెక్స్ట్ అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ప్యాంగాంగ్ రివర్. ఐ థింక్ మనందరికీ గుర్తొచ్చేది ప్యాంగాంగ్ అనగానే 3 Idiots ఫిలిం. యాక్చువల్లీ 3 Idiots ఫిలిం వచ్చాకే అందరూ ఈ లే-లదాఖ్ విజిట్ చేయడం స్టార్ట్ చేశారు, ఇంత లోకల్ ప్లేసెస్ అని నేను అనుకుంటున్నాను. అది చాలా వరకు కరెక్ట్. ఎందుకంటే ఎక్కడో ఉంది, దానికి అంతా రోడ్స్ అవన్నీ ప్రాపర్గా లేవు. అందులో కొన్ని వ్యాన్స్, పర్టికులర్ వ్యాన్స్, జీప్స్ మాత్రమే వెళ్ళగలుగుతాయి. బట్ స్టిల్ 5 గంటల ప్రయాణం తర్వాత ఆ రివర్ చూసాక అందరు మమ్మల్ని మేము మర్చిపోయాము, అంత బ్యూటిఫుల్గా ఉంది. బ్లూ కలర్ లేక్. ప్యాంగాంగ్ రివర్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎలివేషన్ 4225 meters అప్ ద సీ లెవెల్, 134 kilometers లెంత్ ఉంటుంది. చాలా బ్లూగా ఉంటుంది. ఇది సాల్టీ లేక్, ఇందులో ఫిషెస్ అవన్నీ ఏమి ఉండవంట. చాలా క్లీన్గా ప్యూర్గా ఉంటుంది వాటర్. తర్వాత ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే చేంజ్ అయిపోతుంది వాటర్ కలర్. దాని ఎబిలిటీ ఏంటంటే అది డిఫరెంట్ షేడ్స్లోకి వెళ్తుంది వాటర్ రిఫ్రాక్షన్ వల్ల. బ్లూ కలర్ నుంచి గ్రీన్, రెడ్ ఈ షేడ్స్లోకి చేంజ్ అయిపోతుంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. తర్వాత ఈ ప్యాంగాంగ్ రివర్ హాఫ్ మన ఇటు ఇండియాలో టిబెట్ దాని పక్కన అటు సైడ్ చైనాలోకి కొంచెం హాఫ్ ఉంది, మన వైపు హాఫ్ ఉంది. తర్వాత ఒక బ్లూ లేక్ అని ఉంటుంది. అక్కడ ఏంటంటే ఈ స్టోన్స్, పెద్ద పెద్ద స్టోన్స్ అన్నీ ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేసి పెట్టుకుంటారు మనుషులు. ఎందుకంటే అది మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకొని ఆ స్టోన్స్ అలా పెడితే మనం అనుకున్నవి అవుతాయని వాళ్ళ నమ్మకం. సో ఇవన్నీ చాలా. ఇంకొకటి మన 3 Idiots మూవీలో ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ వాళ్ళు వెళ్ళినప్పుడు ఆమె ఒక స్కూటర్ మీద కూర్చుంటుంది. ఆ స్కూటర్ కూడా అక్కడ ఉంచారు. సో అందరం మనం ఆ స్కూటర్ దగ్గర నిలబడి అందరం పిక్చర్స్ తీసుకున్నాము. సో ఇట్ వాజ్ రియలీ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో నేను అనుకుంటాను ఈ ట్రావెల్ చేసే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా లే-లదాఖ్ విజిట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీరందరూ కూడా దాంతో ఈ పిక్చర్స్ అవన్నీ చూసిన తర్వాత నాతో ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మోమోస్ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండి తీసుకొని చిటికెడు ఉప్పు వేసుకొని నీళ్లతో గట్టిగా కలుపుకొని 2 చెంచాల నూనె వేసుకొని కలిపి మూత పెట్టి నాననివ్వాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో 2 చెంచాల బటర్ వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లి పొరక వేసుకోవాలి. 1/4 కప్పు ఉల్లిగడ్డలు వేసుకోవాలి. 2 కప్పుల క్యాబేజీ, సన్నగా తురిమిన క్యాబేజ్ వేసుకోవాలి. అలాగే 2 కప్పుల క్యారెట్ వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇందులో 1 చెంచా సన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయలు, అలాగే 1 చెంచా సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకోవాలి. 1 చెంచా ఉప్పు, 1 చెంచా కారం, 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా జీలకర్ర పొడి, 1/4 చెంచా గరం మసాలా పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులో 1 కప్పు తురిమిన పన్నీర్ వేసుకోవాలి. అలాగే మన చాయిస్ ప్రకారం చీజ్ కూడా తురుముకొని వేసుకోవాలి. 1 గుప్పెడు కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపి కూర చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఈ నానబెట్టిన పిండిని పూరీలాగా చేసుకొని మధ్యలో ఈ కూరను పెట్టుకొని చీర చెంగులు మడిచినట్లు మడుచుకొని రౌండ్గా చేసుకొని మోమోస్ తయారు చేసుకోవాలి. 1 కడాయిలో లేదా గిన్నెలో నీళ్లు వేడి చేసుకొని అందులో ఆవిరి పట్టుకోవాలి. ఈ మోమోస్ని పెట్టుకొని 10 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి. స్టీమ్డ్ మోమోస్ రెడీ అయిపోయాయి. అలాగే మనకు ఫ్రైడ్ మోమోస్ కావాలనుకుంటే డీప్ ఫ్రైకి సరిపడా నూనె కడాయిలో పోసుకొని నూనె కాగిన తర్వాత ఈ మోమోస్ని నూనెలో వేసుకొని వేయించుకోవాలి. ఇలా డిఫరెంట్ షేప్లలో కూడా వేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.